సిల్క్స్ చేనేత వస్త్రాల అద్భుత ప్రపంచం. కుక్కట్పల్లిలో మార్చ్ 28న గ్రాండ్ ఓపెనింగ్. నమస్తే గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, ప్రశాంతంగా పని చేసుకుంటూ పోతూ ఉంటాం. అనుకోకుండా ఏవైనా ఖర్చులు వస్తూ ఉంటాయి. దానికోసం అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. సో అప్పుల బాధ తొలగాలంటే ఏం చేయాలి? అసలు అప్పులు చేయకుండా ఉండాలి, చేసినవి తీరిపోయి ప్రశాంతంగా ఉండాలంటే ఏం చేయాలంటారు? తప్పకుండా అమ్మా. ఈ కలియుగంలో వెంకటేశ్వర స్వామి సాక్షాత్తు అందుకు తనకు పేరే వడ్డీ కాసులవాడు. సరే కనుక కుబేరుని దగ్గర చేసినటువంటి అప్పుల మూలకంగా ఇప్పటికీ వడ్డీ కడుతున్నారు అని చెప్పి మనకు చెప్తూ ఉంటారు. సరే, ఏదేమైనప్పటికీ కూడా మనిషి అనేటువంటి వారు వారి వ్యక్తిగత జాతక రీత్యా కుజుడు నీచలో ఎవరికైతే ఉంటుందో, కుజుని బలం చాలా తక్కువగా ఉంటుందో అధికంగా అప్పులు చేయాల్సి వస్తుంది. ఒకటి. నెంబర్ 6 భావంలో కనుక చంద్రుడు కానీ, కుజుడు కానివ్వండి, శనైశ్చరుడు కానివ్వండి, రాహువు కేతువు కానివ్వండి ఉన్న ఎడల బ్యాంకు లోన్స్, అప్పులు, వడ్డీలకు డబ్బులు తీసుకోవడాలు బయట నుండి, ఈ అప్పులు కట్టలేక గొడవలు ఏర్పడేటువంటి సందర్భాలు, ఇలాంటివి ఏర్పడేటువంటి పరిస్థితులు ఉంటాయి. మరి అలాంటి సందర్భాలలో ఏం చేసుకోవాలి? కనుక ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పుడు మీకు 1 మంత్లో ఇస్తాను, లేదా 20 నెలల్లో ఇస్తాను, లేదా 1 వీక్లో ఇస్తాను అని చెప్పి ఇద్దామని తీసుకుంటాం జనరల్గా. ఆ సమయంలో మన టైం బాగాలేదు అని మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడైనా కూడా లాంగ్ పీరియడ్ పెట్టుకోవాలి. మరి ఆ విధంగా నడుస్తున్నాయా ఇట్లా ఎన్ని నెలలు అనేది కూడా మనం చూసుకోవాలి. ఇప్పుడు ఉదయం 10 గంటలకు బస్సు ఉంది, ఉదయం 10 గంటలకు బస్సు ఉంది అని మనకు మెసేజ్ వచ్చింది. ఎన్నింటికి వెళ్తారు మీరు? 9:30 అట్లీస్ట్ అక్కడ ఉండేటట్టు చూసి 9 వేసుకోండి. అయ్యో, అట్లీస్ట్ ఉదయం తెల్లవారుజామున 5ంటికే వెళ్ళి కూర్చోరుగా. అంటే నేననేది ఏమిటి అంటే, ఓకే, ఒకవేళ మీరు మీ ఆతృత లేదా మీకు ఇక్కడ ఉండబుద్ధి అవ్వటం లేదు, వెళ్ళి కూర్చుంటారు. బస్ స్టాండ్లో పడుకుంటారు. ఎయిర్పోర్ట్లో ఏమన్నా కావచ్చును, లైక్ ఫ్లైట్ కానీ ఏదైనా డిలే ఉండవచ్చును. ఒక 2 అవర్స్ డిలే ఉంది, ఏం చేస్తారు? వెయిట్ చేయాలి కదా. మన టైం అది. కనుక ఎప్పుడైనా అప్పులు తీసుకునేవారు, అప్పులు ఇచ్చేవారు లాంగ్ టర్మ్ పెట్టుకోండి. విపరీతమైన లాంగ్ టర్మ్. 1 వీక్ అన్నది 1 మంత్ పెట్టుకోండి, 2 మంత్స్ పెట్టుకోండి, 6 మంత్స్ అన్నది 1 ఇయర్ పెట్టుకోండి. ఎందుకంటే అట్లా పెట్టుకుంటేనే ఇవ్వండి, మీరు తీసుకోండి. ఫస్ట్ ఇది ఒక ప్లానింగ్ అనేటువంటిది మన దగ్గర లేకుంటే జీవితంలో ముందుకు వెళ్ళలేము, అప్పుల పాలే అవుతుంది. ఏమిటి? సేవింగ్స్. ఫస్ట్ సేవ్ చేసి అమౌంట్ను ఖర్చు చేసేటువంటి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు 1,00,000 రూపాయలు వస్తున్నవి, ఉండని ఒక రోజు 2 రోజులు, అందులోంచి ఒక 10,000 పక్కకు బారేయండి సేవింగ్స్. ఓ 20,000 బారేయండి. 80,000 మాకు ఈఎంఐ ఉన్నది, ఎందుకు అంతగానం మొసమర్రకుండా అంతగానం పెట్టుకుంటే ఎక్కడి నుంచి వస్తుంది? ఇక ఈ లోను ఆ లోను అయిపోయింది, ఇలా వచ్చేది 67,000 జీతము, ఇందులో 54,000 పోతుంది, మిగిలిన 10,000 11,000 లేదా లైక్ ఏదో ఇంట్లో సామాను మందం అవుతుంది. బస్ సడన్గా ఏదన్నా అవుతుంది, 50,000 కావాలి. ఎక్కడి నుంచి తెస్తారు? 1,00,000 రూపాయలు కావాలి, ఎక్కడి నుంచి తెస్తారు? దీనికి ప్లానింగ్ ఉండాలి కదా. ముందు సేవ్ డబ్బులు ఖర్చు పెట్టడం కాదు, డబ్బులను సేవ్ చేసేటువంటి ప్రయత్నం చేసుకోవాలి. డబ్బులను సేవ్ చేసి ఖర్చు చేస్తే అప్పుల పాలు కారు. ఇది గమనించుకోండి, మెయిన్ పాయింట్ ఇదే. డబ్బులను ఫస్ట్ రాగానే వీటి ఖర్చు కట్టేసే మూమెంట్లో కాకుండా వీటి ఎట్లా సేవ్ చేయాలని ఆలోచించుకోండి. ఇక నుంచి అయినా చెప్పడానికి నాకు ఈజీ, నేను ఏదో పుస్తకాలు ఏదో చూసి నేను చెప్తున్నాను, ఓకే, కానీ భరించేటువంటి ఇబ్బందులు మీకే ఉంటాయి. వాస్తవమే, మిమ్మల్ని అర్థం చేసుకొని నేను చెప్తున్నాను. అంటే మనం సంపాదన ఎంత దాని తగ్గట్టుగానే ప్లానింగ్ చేసుకోండి. ఇప్పుడు ఖర్చులు ప్లాన్ చేసుకోండి. 50 ఉంటే 60 అప్పులు చేసి కూర్చుంటే రేపటి రోజున ఎట్లా అంటున్నారు? ఇప్పుడు చేసేది మీరే కదా. ఇప్పుడు ప్లానింగ్ అనేది లేకుండా చేయించుకొని ఎట్లా ఉంటుంది? కనుక జాతకరీత్యా ఇట్లా ఉంటే మాత్రం అప్పుల పాలు అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రతి శనివారం శనైశ్వరునికి దీపారాధన చేయాలి. ఇల్లును నీట్గా ఉంచుకోవాలి. ఇంట్లో కూడా తప్పకుండా కూడా మనము వెనకటి రూమ్లో, అంటే లైక్ పడమర దిశలో ఉండేటువంటి రూమ్లో తప్పకుండా ఒక దీపారాధనను వెలిగించుకునే ప్రయత్నం చేయాలి. ఇంట్లో కాకుండా దేవుని గుడిలో ఖచ్చితంగా దీపారాధన చేసుకోవాలి. సాయంకాలము కుదిరితే రావి చెట్టు కింద దీపారాధన చేయాలి. ఇవేవి లేవు అనుకుంటే ఇంట్లో మనకు బ్యాక్ సైడ్ ఉండేటువంటి రూమ్లో ఒక దీపారాధన పెట్టుకోవాలి. రెండో విషయము,
మనకు సుమారుగా కూడా అమావాస్య రోజు నాడు కానీ లైక్ పేదలకు ఏమైనా కొంచెం అన్నదానము అనేటువంటి చేయడం ద్వారా కూడా మనకు శనైశ్వరుడు కొంచెం అనుగ్రహించి అప్పుల పాల నుండి ఇబ్బంది కాకుండా చేస్తాడు. ఇక మరొక విషయం ఏమిటి అంటే ఆవు గోమాత సేవ చేసుకున్నా కూడా ఫలితం ఉంటుంది. ప్రతిరోజు పడుకునేటువంటి క్రమంలో నేను నాకున్నటువంటి అప్పులను ఖచ్చితంగా నేను తీరుస్తా అని మనసులో సంకల్పం చేసుకోవాలి. ఏ గుడికి వెళ్ళినా కూడా నేను నా అప్పులను ఖచ్చితంగా నేను తీరుస్తాను, ఆ శక్తిని లైక్ అది అని మన మనసులో సంకల్పం చేసుకోవాలి, భగవంతుని నమస్కరించుకోవాలి. టెన్షన్ ఏం పడాల్సిన పని లేదు, తప్పకుండా అద్భుతమైనటువంటి ఫలితాలు కనబడతాయి. ఎస్ గురుగారు, కేవలం రెమెడీసే కాకుండా ఫస్ట్ ప్లానింగ్ ఎలా చేసుకోవాలి, ఆ తర్వాత ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే ఈ బెడత నుంచి తొందరగా బయటపడొచ్చు అనేది తెలియజేశారు. ధన్యవాదాలు మహాదేవ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.